నమస్తే హిట్ టీవీ. ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే మన బాడీలో లాంగ్ టర్మ్ ప్రొసీజర్ ద్వారా అంటే మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేది ఏంటంటే గట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ప్రాబ్లమ్ కూడా మన గట్ యాసిడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే మనం తిన్న ఫుడ్ ప్రైమరీగా బ్రేక్ డౌన్ అయ్యేది మన గట్‌లోనే. సో, అక్కడ ప్రాబ్లమ్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా డ్యామేజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో, అందులో బాగా అందరికీ అటాక్ అయ్యేదేంటంటే డయాబెటిస్. అండ్ సెకండ్ థింగ్ ఒబేసిటీ. అండ్ థర్డ్ థింగ్ థైరాయిడ్. అండ్ ఫోర్త్ వన్ హార్ట్. అండ్ ఫిఫ్త్ వన్ కిడ్నీస్. కానీ చాలా మందికేంటంటే ఈ ప్రొసీజర్‌లో అందరికీ ఒకేలా రావాలని లేదు. బట్ అందరూ అటాక్ అవుతూ ఉన్నారు. సో, వాళ్ళకేంటంటే ఎర్లియర్ స్టేజ్‌లో ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? అండ్ మన గట్ యాసిడ్స్‌ని కరెక్ట్ చేసుకోవటానికి మన దగ్గర ఏవైనా నేచురల్ కంటెంట్ ఫుడ్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్‌గా ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ప్రీ ఆర్ పోస్ట్ బయోటిక్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, ఇవి ఎట్లా తీసుకోవాలి? ఇవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ఎప్పుడైనా మనం తిన్నప్పుడు అంటే మన చిన్నప్పుడు మా నాన్నగారు గాని యాక్చువల్‌గా నేను మా తాతగారితో బాగా పెరిగాను. అండ్ మా అమ్మమ్మ గారితో. అండ్ నేను వాళ్ళతో నేర్చుకున్నదేంటంటే సో, మనం తినే ఫుడ్‌లో కంపల్సరీగా దాల్ విత్ లీఫీ వెజిటబుల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే థింగ్స్‌లో మన డైలీ లైఫ్‌లో మన బాడీలో జరిగే ప్రతి జీవక్రియ జరగటానికి కావాల్సినవేంటంటే వైటమిన్స్, ఎలిమెంట్స్, ఐరన్, జింక్, మెగ్నీషియం అలాగే క్లోరైడ్స్, సల్ఫేట్ ప్రతి ఒక్క వస్తువు మన బాడీకి మనం అందించాలి. సో, అట్లా అందించే ఫుడ్‌ని మనం తీసుకున్నప్పుడే మన బాడీ ఆర్గాన్స్ అనేవి కరెక్ట్‌గా వర్క్ అవ్వటం, అది మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడం లాంటివి జరుగుతుంది. సో, డైలీ ఎట్లాంటి ఫుడ్ మనం తీసుకోవాలన్నది నేను చెప్తున్నాను. ఏదైతే మనం పాలిష్డ్ రైస్ ఉందో, సింగిల్ పాలిష్డ్ రైస్ అనేది తీసుకోవాలి. ప్రెజెంట్ ఉన్న బియ్యం ఏమవుతుందంటే పాలిష్ అయ్యి, పాలిష్ అయ్యి, పాలిష్ అయ్యి, పాలిష్ అయ్యి ఫోర్త్ టైమ్ ఆర్ ఫిఫ్త్ టైమ్ పాలిష్ అయిన రైస్ అనేది మనకొస్తుంది. అంటే ఏంటి అంటే ఏదైతే మీకు బియ్యం ఉందో, బియ్యం ఆ స్టార్టింగ్ లేయర్ మీద వైటమిన్ బి12 కోట్ అనేది ఉంటుందనమాట. సో, అది తవుడు రూపాన అండ్ తర్వాత పౌడర్ రూపాన అది ఎవరు తీసుకుంటున్నారు? పశువులు తీసుకుంటున్నారు. అవి హెల్తీగా ఉన్నాయి. అవి వాటికి హార్లిక్స్‌లా పనిచేస్తున్నాయి. అంతా అయిపోయి ఆ పిప్పుని మనం తీసుకుంటున్నాం. అందుకని ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఆ ఎరువులు అట్ ద సేమ్ టైమ్ ఇలా 3 ఆర్ 4 టైమ్స్ పాలిష్ చేసిన రైస్ యూజ్ చేయటం వల్ల మనకేమవుతుంది అంటే లోపల 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా 100 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి మీకు బాడీలో రిలీజ్ అవుతున్నాయి. మన బాడీ ఏం చేయాలంటే మనం తీసుకున్న కార్బోహైడ్రేట్‌ని ఈజీగా డైజెషన్ చేసుకొని అది బ్లడ్‌లోకి రిలీజ్ చేస్తుంది. అందుకే మీకు ఏ టెస్ట్ చేయాలన్నా బ్లడ్ టెస్ట్‌లనేవి చేస్తున్నారు. సో, ఇప్పుడేం జరుగుతుంది అంటే మనం తీసుకునే దాంట్లో లో కార్బోహైడ్రేట్ డైట్ ఉండేటట్టు చేసుకోవాలి. ఆర్ మనం తిన్న దానికి మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసే వర్క్ అయినా చేయాలి. బట్ మనం ఈ 2 చేయట్ల. సో, నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మన గట్ యాసిడ్స్‌కి బర్డెన్ పెట్టే నాన్ వెజ్ ఐటెమ్స్ అనేవి కంప్లీట్‌గా బంద్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలని అనుకుంటున్నామో దాంట్లో డాల్డా కానీ, అట్ ద సేమ్ టైమ్ హై బాయిల్డ్ ఆయిల్ రైసెస్ కంటెంట్ ఫుడ్స్ కానీ మీరు అస్సలు ఎటువంటి పరిస్థితిలోని తీసుకోకండి. అట్ ద సేమ్ టైమ్ స్వీట్స్‌ని ఆపేయండి. పంచదార రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని కంప్లీట్‌గా ఆపేయండి. అండ్ మైదా లాంటి రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని ఆపేయండి. అండ్ గోధుమ పిండి కూడా ఆపేయండి. అట్ ద సేమ్ టైమ్ ఓట్స్ కూడా ఆపేయండి. ఎందుకంటే వీటన్నిటిలో ఫైబర్ లేకపోవటం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి రిటర్న్‌లో వస్తున్నాయి. అండ్ మనం తీసుకునే రైస్‌లో కంపల్సరీగా పప్పు ఉండేటట్టు, దాంతో పాటు ఒక ఆకుకూర ఉండేటట్టు చూసుకోండి. అట్లాగే ఆల్ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ తినడానికి ట్రై చేయండి. అట్లాగే ఆర్గానిక్‌వి తినడానికి మాత్రమే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ చేస్తూ కంప్లీట్‌గా మీరు కర్డ్ రైస్ అనేది కంప్లీట్‌గా తినాలి. కర్డ్ రైస్ తినకుండా మీరు ఇటువైపు ఎంత రైస్ తిన్నా దాన్ని అసంపూర్ణం అనే అంటాను నేను. ఎందుకు అసంపూర్ణం అంటానంటే ఇదంతా తిన్న ఫుడ్డంతా అరగడానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్ని కర్డ్‌లో ఉంటాయి. సో, మీరది తినకపోతే అది అసంపూర్ణమే కదా అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ నేను చెప్పే పనిని మాత్రం మీరు చేయండి. ఇలా చేస్తే మీరు 1 ఇయర్‌లో మీ గట్ యాసిడ్స్‌ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎట్లాంటి ప్రాబ్లమ్ లేకుండా మీ మెటబాలిక్ యాక్టివిటీ స్పీడ్‌నయితే పెంచుకోవచ్చు. సో, ఫస్ట్ థింగ్ నేను సజెస్ట్ చేసేది కౌ ఘీ. కౌ ఘీ అనగానే అందరికి వచ్చేది అది కొలెస్ట్రాల్ కంటెంట్ ఫుడ్ కదా! యెస్. కొలెస్ట్రాలే. కానీ అది గుడ్ కొలెస్ట్రాల్‌ని మాత్రమే పెంచుతది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని అస్సలు పెంచదు. సో, మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఘీ కౌ ఘీ, కౌ ఘీని తీసుకొని 5 ఎంఎల్ మార్నింగ్ అండ్ 5 ఎంఎల్ ఈవినింగ్ తీసుకొని తీస్
తీసుకున్న తర్వాత అంటే ఎంప్టీ స్టమక్‌తో తీసుకున్న తర్వాత మీరు ఏదైనా ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసినట్లయితే మీకు అది హ్యాపీగా వర్క్ అవుతది. వితిన్ 1 ఇయర్‌లో మీ బాడీలో ఎట్లాంటి ప్రాబ్లమ్ లేకుండా కరెక్షన్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ సెకండరీ థింగ్ యాపిల్ సిడర్ వెనిగర్. ఇదివరకు నేను చాలా వీడియోస్‌లో చెప్తున్నాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. యాపిల్ సిడర్ వెనిగర్ ఈస్ ద ఫర్మెంటెంట్ ప్రాసెస్ ఆఫ్ లిక్విడ్. సో, యాపిల్ సిడర్ వెనిగర్ మదర్ టించర్ మీరు తీసుకునేటట్టయితే ఏది పడితే అది తీసుకోకండి. ఓన్లీ మదర్ టించర్. అది కూడా 10 ఎంఎల్ ఇన్ 300 ఎంఎల్ వాటర్‌లో వేసుకొని ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ మీల్స్‌కి అంటే తినడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు 3 పూటలు మీరు తీసుకునేటట్లయితే ఎగ్జాక్ట్‌గా 6 మంత్స్ టు 1 ఇయర్‌లో మీకున్న డిసీజెస్‌ని మీరు కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు. సో, ఒబెసిటీ ఉన్నవాళ్ళు కంప్లీట్‌గా దీన్ని ఫర్గెట్ చేయడం అనేది మర్చిపోకండి.